యేసు ప్రభుని దివ్య నామంలో ఈ దినాన్న మీ అందరికీ శుభం పలుకుతూ కొద్దిగా బంగారు పరగ ధ్యానించాక మరి 55వ కీర్తన అయిన తర్వాత కొంత బ్రేక్ ఇస్తూ విశ్వాస వీర వనితల గురించి వారంకొకసారి చెప్పాలని నేను కోరుకుంటూ ఈరోజు చెప్పుకుంటానండి. అయితే ఉదయాన్నే నీ గదిలో ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఓడిపోతే గది బయట అన్ని విషయాల్లో ఓడిపోవాల్సి వస్తుంది కనుక మనం భక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సూర్యుడు చంద్రుడు రెండు గొప్ప దేవుని సృష్టిగా వెలుగు ఇచ్చేవారే కానీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పలేం. ఎవరి సమయంలో వారే గొప్ప. మనకైనా అంతే. విభిన్న తలాంతులు ఉంటే కనుక ఎవరైనా ప్రభు సృష్టి కనుక మరి వారికి ఎవరికైనా సమయం రావాలి గుర్తింపుకై. తర్వాత ఒక చక్కని వాట్సాప్ మాట ఏంటంటే, వరీ ఈజ్ ఏ కన్వర్జేషన్ యూ హ్యావ్ విత్ యువర్ సెల్ఫ్ అబౌట్ ద థింగ్స్ యూ కెనాట్ చేంజ్. ప్రేయర్ యూ హ్యావ్ విత్ గాడ్ అబౌట్ థింగ్స్ యూ కెన్ చేంజ్. అంటే ఏంటంటే, మార్పు చేయలేని విషయాల గురించి చింతిస్తూనే ఉంటాం కదా, మార్పు చేయలేము మన సొంతంగా. అయితే ప్రార్థనలో మార్పు చేయగల విషయాన్ని గురించి మనం దేవునితో మనసు విప్పి చెప్పుకొని నెమ్మది పొందగలం. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోయినది, స్నేహం మరువలేనిది. మరి ఈ క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది కనుక మనం శ్రద్ధగా జీవిద్దాం. అయితే ఈ దినాన్న నలుగురు విశ్వాస వీర వనితల యొక్క జీవితాలని చెప్పుకుంటూ నిజంగా వారి యొక్క విశ్వాస జీవితం ఎంత శ్రద్ధతో ఆసక్తితో ఈ డెడికేటెడ్గా చేసినటువంటి ఈ అనుభవాల్ని మనము పదే పదే మనం జ్ఞాపకం చేసుకుంటూ చాలా అవసరం అండి. అయితే ఈ నలుగురు యొక్క అనుభవాల్లో మరి ఒక్కొక్కటి మనం చూసుకుందాం. కొరెట్టా స్కాట్ కింగ్ అనే ఒక ఆవిడ 1927 నుంచి 2006 వరకు ఉన్నారు. ఆవిడ 1927, 2006 దేశ సేవ చేశారు. కీడు వలన జీవింపక మేలు చేత కీడును జయించు, రోమా 12:21. అనేక మంది ప్రముఖుల జీవితాల వెనక వారి సతీమణుల సహకారం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఆ గుర్తింపు సహాయం వాళ్ళు పొందుకున్నారు. వారిచ్చే స్ఫూర్తి, వారు చేసిన ప్రార్థనలే వారి విజయాలను అందుకోగలిగారు. ప్రముఖుడైన మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి పేరు కొరెట్టా స్కాట్ కింగ్. బోస్టన్లో సంగీతాన్ని నేర్చుకుంది. ఆమె మొదటిగా చూసిన మార్టిన్, నాకు భార్య ఈమె వలె ఉండాలని తలంచాడు. ప్రేమలో పడిపోగా 1953లో వారి వివాహం జరిగింది. అలబామాలో అమెరికాలో గొమెరోలో రాష్ట్రగా నియమించబడ్డాడు. దక్షిణ ప్రాంతంలో నల్లజాతి వారిని హీనంగా చూసి గమనించి చాలా బాధపడేవాడు. అహింసా పద్ధతిలో ఈ దురాగణాలన్నీ హరింపచేయగల సమర్థత ఉందని ప్రేమతోనే జయించాలని కోరేవాడు. వారి ప్రయత్నాన్నింటినీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నో ఉత్తరాలు నిరుత్సాహపరిచాయి. కొన్నిసార్లు జైలు పాలయ్యేవారు. ఇంటిపై దాడి జరిగేది. ఒక్కోసారి బిడ్డనెత్తుకుని ఇంటి వెనుకకు దాగి పరిగెత్తింది. ఆమెను వెంటాడి బాంబులు మరి డైనమైట్లు కూడా ప్రయోగించేవారు. దేవుడే వారిని అద్భుతంగా రక్షించారు. 63లో జాన్ ఎఫ్ కెనడీని చంపిన వార్త విన్నప్పుడు మార్టిన్ చెప్పిన మాట ఏదనగా, ఇదే రీతిగా నేను కూడా మరణించనే ఉన్నాను. ఆ మాట విన్న అతని భార్య కలవరపడింది. అదే రీతిగా 68 సంవత్సరంలో ఘోరమైన హత్య ద్వారా మరణించారు. ఆయన మరణానికి కారకులైన వారి పట్ల కొరెట్టా ప్రతీకారం తీర్చుకుంటూ ప్రతిగా ప్రజలలో మరి విభేదాలు లేక సమానత్వం కావాలని కోరింది. క్రీస్తు సిలువలో చెప్పిన మాటలు అనుసరించింది. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక ప్రభువా క్షమించండి అనగలిగింది. విశ్వాసిగా ఆత్మీయ పరిణత చూపగలిగింది. గొప్ప ప్రేమను చూపి వీర మరణం పొందిన మార్టిన్ లూథర్ కింగ్ కొరకు ప్రకటించి గౌరవించగల గొప్ప సాక్షిగా నిలిచారు. అతని భార్య క్షమను చూపించిన గొప్ప విశ్వాస వీరురాలే యానీ క్రోకర్. ఆవిడ 1902, 1999 మిషనరీ. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. కీర్తనలు 55:22. ఈ వాక్యాలన్నీ మనకు చాలా స్ఫూర్తినిస్తాయండి. గతంలో రష్యాలో క్రైస్తవులు చాలా శ్రమలు హింసలు పాలయ్యారు. 1930 సంవత్సరంలో నాటికి ప్రజల జీవనం భయంతో నిండి చాలా దుర్భరంగా ఉండేది. ఆ రోజుల్లో చర్చి ఆరాధనలన్నీ మూతపడ్డాయి. సంఘ నాయకులను నాస్తికులుగా మార్చాలని తీవ్ర ప్రయత్నాలు చేసేవారు. 1939లో అన్న అబ్రహాం క్రోకర్ను పెండ్లాడింది. అప్పటి నుంచి ఆయన 9 మందికి పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లల్ని సంరక్షించే భారం తీసుకోవాలన్న వాగ్దానం తీసుకున్నాడు.
3 సంవత్సరాల్లో భర్త జైలు పాలయ్యాడు. ఆయన ఆచూకీ తెలియలేదు. ఆమె అంత పెద్ద కుటుంబాన్ని పోషించుటకు ఎంతో శ్రమపడింది. కనీస అవసరాలు తీర్చాలంటే చాలా కష్టపడవలసి వచ్చేది. ఆమె ఒకరోజు రోడ్డు ప్రక్క పడి ఉన్న పంచదార దుంపలు తీసుకున్నది. అదే పెద్ద నేరముగా తోచి జైలు పాలు చేశారు. ఆమెను 6 సంవత్సరాల కఠిన శిక్షతో శ్రమల పాలు చేశారు. ఆమె జైల్లో చాలా దుఃఖంతో ఏడ్చి ప్రార్థించింది. దేవుని సహాయం కోరింది. హాగురు ఏడ్చి ప్రార్థించిన రీతిగా ఎలుగెత్తి ఏడ్చేది. దేవుడు ఆమెను దర్శనమిచ్చాడు. గొప్ప వెలుగు చూచుట, అన్నా నీకన్నా నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దిగులు పడకు అని అభయం ఇచ్చారు దేవుడు. ఆ ఎడబాటు రోజుల్లో అద్భుతంగా దేవుడే పోషించాడు. జైలు జీవితాన్ని ముగించి అంతా కలిసి జర్మనీలో స్థిరపడ్డారు. ఆమె చాలా గొప్ప సేవ చేసింది. మోకాళ్ళ నలుపు, ముఖంలో తెలుపు, సాతానుకు పులుపు. ఆమె మోకాళ్ళ ప్రార్థన వల్ల ముఖం ప్రకాశించింది. మంచి సాక్షిగా, వీర వనితిగా ఆమె జీవితాన్ని కొనసాగించింది. తర్వాత ఐసోబల్ మిల్లర్ కూన్ 1901-1957 మిషనరీ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6. చాలామంది విశ్వాసుల సంతానం దేవునిలో విశ్వాసులుగానే ఉంటారా లేదా దేవునికి దూరస్తులే ఉంటారు. ఐసోబల్ మిల్లర్ విశ్వాసం సరిగా లేని సమయంలో ఆమె విద్యాభ్యాస కాలంలో ప్రొఫెసరు, అమ్మ మీ అమ్మ నాన్నల విశ్వాసములు గనుక నీవు క్రీస్తు ఉనికి గురించి పూర్తిగా నమ్మి మంచి విశ్వాసగా మారాలమ్మా అని హెచ్చరించారు. దేవుని గురించి సందేహాలు ఆమెలో మరింత పెరిగాయి. ఆమె ఒక యువకునితో పెండ్లికి నిశ్చితార్థం చేసుకున్నారు. చివరికి ఆ యువకుడి పెండ్లికి అంగీకరించలేదు. నిరుత్సాహంతో ఆమె జీవితం అంతం చేసుకోదలిచింది. ఆ పరిస్థితిలో ఉన్న వారికి మంచి పుస్తకంలో ఉండే భావాలు, భక్తుల జీవితానుభవాలు చక్కని నిరీక్షణ ఇస్తాయి. నిజంగానండి, బైబిల్ ముఖ్యం. తర్వాత బైబిల్ ఆధారంగా రాసిన పుస్తకాలు నిజంగా చాలా చాలా ధైర్యాన్ని, స్ఫూర్తిని, అది నా జీవితంలో అది చాలా ఉపయోగపడింది. ఎడారిలో సెల్లర్ లాంటి పుస్తకాలు చాలా చాలా ఆలంబనిస్తాయి. అయితే భక్త జీవితానుభవాలు చక్కని నిరీక్షణ ఇస్తాయి. మరి డాంటే ఆ పుస్తకము శాంతో జీవించుట, దేవుని చిత్తం అనే పుస్తకం బాగా చదివి గొప్పగా ప్రభావితమై 2 చేతులను ఆకాశం వైపు చాచి, దేవా నీవుంటే చాలు నాకు యేసయ్యా, నీకు స్పష్టంగా నీవు నాకు కావాలని అడుక్కుంది. నిర్మలమైన శాంతిని ప్రసాదించండి అని ప్రార్థించుకుని నా జీవితం నీకు అంకితం అని ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది. ప్రార్థించిన రీతిగా మరి ఆమె చైనాలో మిషనరీగా వెళ్ళింది. 29 సుదీర్ఘ సంవత్సరాలు మిషనరీగా జీవించింది. ఎంతటి భక్తులైనా రోగాలు బాధలు తప్పదన్నట్లు ఆమె రొమ్ము క్యాన్సర్ సంభవించింది. ఆమె పడకలో నుండి లోతైన భక్తి భావాలు గల పుస్తకం రచించింది. దేవుని దృష్టి ప్రతి వ్యక్తి జీవితాన్ని గమనిస్తూ చూస్తూ ఎంతగానో సమర్థులుగా తీర్చిదిద్దుతారు కదా. ఆయన కోరినట్లుగా సేవం చేయించుకోగలరని ఆమె సాక్ష్యం నిరూపించింది. నీలో ఏదైనా సంశయం ఆవరించిందా? సంపూర్ణ సమర్పణ చేయుటకు జాప్యం చేస్తున్నావా? బైబిల్ వాగ్దానం స్వతంత్రించుకొని ధైర్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నావా? ఒక్క మాట ద్వారా సర్వము సృష్టించగల దేవుడు ప్రతి క్షణము నన్ను నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడని నమ్మగలవా? ఆయనను హత్తుకుని లోతైన భక్తితో సాగుటకు నిర్ణయించుకునేస్తామా? ఇదే అనుకూల సమయమని తెలుసుకో. మిల్లర్ తన జీవిత వివరాలు తెలుసుకునగా ఆమె ఒక వాషింగ్టన్ రాష్ట్రంలో సదస్సుకు వెళ్ళగా చైనా బోర్డులో బర్మా సమీపంలో అటవిక జాతి వారు సువార్త వినని వారు ఉన్నారని తెలుసుకుని దయా కనికరంతో ప్రవర్తించే వారు కరువై భాష కూడా లేని వారిగా ఉన్నారని విన్నది. ఆ రోజుల్లో మూడీ బైబిల్ సంస్థలో జాన్ అనే విశ్వాసితో ఆమె దర్శనాన్ని వివరించింది. ఆయనను వివాహం ఆడింది. ఆయనతో కలిసి లీసు అనే ప్రాంతాన్ని దర్శించింది. వీరి సందేశాలను వినేవారిగా లేరని తెలుసుకుంది. వర్షాకాలంలో బైబిల్ తరగతులు ఆరంభించి గొప్పగా ఫలితం పొందింది. 30 మంది దైవ సేవకులను తర్బీదు ఇచ్చింది. అడవి జాతి వారిని సువార్త బోధకులుగా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొనే రీతిగా నిలబెట్టింది. 3 నెలలు తన బిడ్డను స్కూల్లో చదువు రోజుల్లో కిడ్నాప్ చేయగా దుఃఖంతో ప్రార్థించింది. అద్భుతంగా 3 నెలల తర్వాత బిడ్డ దొరికింది. ఎన్నో బాధలు ఎదుర్కొని సేవ చేసిన మిల్లరు వీర విశ్వాసిగా నిలిచింది. చివరిగా లేడీ జేన్ గ్రే, ఆవిడ 1537-1554 హతసాక్షి. నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:11. అది క్రీస్తు బోధ. దేవుని కొరకు ఎన్నో శ్రమలు, హింసలు ఎదుర్కొన్న విశ్వాసుల్లో జేన్ ఒకరు. జేన్ జీవితం అతి స్వల్పమైంది, కానీ ఎన్నో ప్రమాదాలు, చివరికి మరణాన్ని ఎదుర్కొని క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలిచింది. ఐల్మర్ నాయకత్వంలో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషల్లో ప్రావీణ్యం పొందింది. ఆమె ధైర్యంగా క్రీస్తుని నమ్మి విశ్వాసం కొరకు స్థిరంగా నిలిచింది. 6వ ఎడ్వర్డ్ చక్రవర్తి గారి సోదరి
వీళ్ళకి సింహాసనం ఇవ్వాలని హెచ్చరింపలేదు. మేరీ క్యాథలిన్ మతస్థురాలు. ఆమె బదులు లేడీ జేన్ ఇంగ్లాండ్ పాలించటకు ఎన్నుకున్నారు. ఎడ్వర్డ్ మరణం తర్వాత లేడీ జేన్ రాణిగా ఎన్నిక కాగా 9 రోజుల్లో ఆమెను తొలగించి మేరీని రాణిగా చేశారు. అప్పటికి జేన్ వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఆమెను జైలుకు తరలించారు. భయంకరంగా మరణానికి అప్పగించారు. చివరి వరకు ఆమె ధైర్యంగా క్రీస్తు వరకు సాక్షిగా నిలిచింది. ఆమె మరణించక ముందు ఆమె మాటలను బట్టి చూపరులంతా బాధతో కన్నీరు కార్చారు. చిన్న వయసులో గొప్ప త్యాగపూరిత సాక్ష్యాన్ని ప్రకటించి ధైర్యం ప్రదర్శించి ఎందరో విశ్వాసులకు నిరీక్షణ నిలిపింది. హిందూ మతాన్ని వదిలి క్రీస్తు స్వీకరించిన అనేక మంది వ్యక్తులు ఎన్నో శ్రమల నిందలు అవమానాలు భరిస్తూ నలిగిపోవారందరికీ జైన్ సాక్ష్యానుభవము స్ఫూర్తినిచ్చి ధైర్యపరుస్తుంది. నింద దూషణ ఇరుగులలో వ్యక్తులను సుగంధంగా మార్చే సాక్షి సుగంధ పరిమళాలు అంతటా వ్యాప్తి చెందుతాయి. మన నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. ఈ దినాన్న మరి రాకడ గురించినటువంటి ఒక పాట వాట్సాప్లో పంపగా మరి మనందరం కూడా భయంతో నరకం నుంచి తప్పించుకోవడానికి భక్తిగా పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు మనల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.